దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి, జర్నలిస్ట్, అడ్వకేట్. ఈ వీడియో సందర్భంగా చెప్తున్నది ఏమంటే, ఈ బేతంచెర్ల, కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బేతంచెర్ల ఒక కుగ్రామం, అంటే ఎప్పుడో పూర్వం టైంలో కుగ్రామము, ఒక మారుమూల ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి, ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో, వజ్ర సంకల్పంతో పూనుకోవడం జరిగింది. బిపి శేషారెడ్డి గారు ఒక ఆశయంతో అభివృద్ధి చేయాలి, మంచి స్థాయికి తీసుకురావాలి గ్రామాన్ని అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఆయన పూనుకున్నారు. నిజంగా ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో సాష్టాంగ నమస్కారం చేసినా కూడా తప్పులేదు, అంతటి అభివృద్ధి చేశాడు. నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. కానీ ఆయన ఒక్క సంకల్పానికి, ఆ వజ్ర సంకల్పానికి, ఆయన ఆశయాలకు అందరూ సహకరించారు. ఆ సహకరించిన ప్రముఖులలో ఈకే వెంకటేశన్ గారు, ద్వాదశి రామకృష్ణయ్య గారు. ఆ ఈకే వెంకటేశన్ గారు వారసులు ఉన్నారు, వాళ్ళ గ్రామంలో ఉన్నారు. సరే, వాళ్ళు కూడా ప్రముఖులుగా ఉన్నారు, సంతోషం. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ద్వాదశి రామకృష్ణయ్య గారి వారసులు ఉన్నారు. ఆ వారసులు ఎవరంటే ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి, డిఎల్ఎన్ శాస్త్రి అని నేను ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ద్వాదశి రామకృష్ణయ్య గారు కూడా చాలా సహకరించి అభివృద్ధికి తోడ్పాటు చేసినటువంటి వ్యక్తి. కారణం ఏమంటే, మేము స్థానికులము మొదటి నుంచి. అంటే ఈరోజు 100 సంవత్సరాల పరిపాలన, 100 సంవత్సరాల కుటుంబం అని చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారితో పాటు సమానంగా ఇక్కడ 100 సంవత్సరాల పరిపాలనకు సహకరించిన వాళ్ళము, 100 సంవత్సరాల పాటు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళము. మాది కూడా 100 సంవత్సరాల కుటుంబమే. వారిది మాది కాక ఊర్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరివి 100 సంవత్సరాల కుటుంబాలే, 100 సంవత్సరాల పరిపాలనకు సహకరించిన వాళ్ళు. సో ఒక వ్యక్తి పరిపాలన చేస్తే చూసుకుంటూ ఉండేది లేదు, అందరూ సహకరించాం. ఈ క్రమంలో చెప్తున్నది ఏమంటే, ఒక అద్భుతమైన కట్టడం కట్టడాయన శేషారెడ్డి ఉన్నత పాఠశాల, శేషారెడ్డి హై స్కూల్ అనేది నిజంగా ఒక జాతిరత్నం. అది జాతిరత్నం అని ఎందుకంటున్నంటే, సమాజానికి అందించినటువంటి ఒక గొప్ప అవకాశం చదువుకోవడానికి. మారుమూల ప్రాంతంలో, వెలివేసినటువంటి ప్రాంతంలో అంత గొప్ప స్కూల్ కడితే, అప్పట్లోనే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ల్యాబొరేటరీ ఉంది, లైబ్రరీ ఉంది, ఎక్విప్మెంట్, సైన్స్ ఎక్విప్మెంట్, స్కెల్టన్, ఒక బాడీ ఎలా ఉంటుంది, చనిపోయిన బాడీ బోన్స్ ఎలా ఉంటాయి, అంటే ఎముకలు ఆకారం ఏ విధంగా ఉంటుందని చెప్పి అప్పట్లోనే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఇది. సో అటువంటి అద్భుతమైన కట్టడానికి అందరూ సహకరించారు, అందరూ ఆర్థిక సహకారం కూడా చేశారు. అది స్కూలు ఏ ఒక్క వ్యక్తిదో, ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించింది కాదు, అందరూ సమిష్టిగా, గ్రామ సమిష్టిగా అందరూ సహకరించారు. దానికి ముఖ్యంగా ద్వాదశి రామకృష్ణయ్య గారు మా తాతగారు రెడ్డి కర్ణంగుండి మున్సబుకొని ఉన్నారు. ఆయన కూడా సహాయ సహకారాలు అద్భుతంగా అందించాడు. ఈరోజు బిపి శేషారెడ్డి గారు ఎంత చేశారో గ్రామానికి, మా తాతగారు కూడా ఆ కాలంలో చేశారు. ఈ విధంగా చెప్పుకోలేని పరిస్థితి బయటికి ఎందుకు రాలేదంటే, బ్రాహ్మణులు అనేవాడు రాను కాలానుగుణంగా తరిగిపోతూ వచ్చారు. బ్రాహ్మణులు ఆస్తులు పోగొట్టుకొని ఎవరిని ఏమనలేక, ఈరోజు బ్రాహ్మణుని పరిస్థితి ఏముందంటే, బ్రాహ్మణుడిని ఎవడన్నా ఒక మాట అన్నా బ్రాహ్మణే బాధపడతాము, మేము ఎవరినన్నా ఒక మాట అంటే నోరు జారాము, పొరపాటు చేశాము, తప్పు చేయకుండా ఆ మాట అనుకునేంటే బాగుండదు కదా, పాపం బాధపడతాడనేటువంటి సభ్యత సంస్కారాలతో వచ్చినటువంటి, తరతరాలతో వచ్చినటువంటి సంస్కృతి. బ్రాహ్మడు ఒకరిని అన్నా బాధపడతాడు, ఒకరితో అనిపించుకున్నా బాధపడతాడు. సో ఈరోజు ఈ ద్వాదశి కుటుంబం మీద ఎందుకు తెరుగుమరుగైపోయిందంటే, ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఆస్తిపాస్తులు లేక. చెప్పానే, వాణిజ్యం రాజ్యం ఏలే చోట నైతికతకు విలువ ఉండదు. అంటే డబ్బు ప్రధానమైనప్పుడు నైతిక విలువలు ఏముండవు. అటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు గ్రామం. సో డబ్బు ప్రధానమైపోయింది. ఈ మాట అనేది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పినారు, ఆర్థికవేత్తలు చెప్పారు, అనుభవకులు చెప్పింది, చరిత్ర చెప్పింది, ప్రతి ఒక్క వ్యక్తి అనుభవం కూడా చెప్తూ వచ్చింది. సో ఈ సందర్భంగా చెప్పేదేమంటే, ఈ శేషారెడ్డి హై స్కూల్ అన్నది అది ఉమ్మడి ఆస్తి, బేతంచెర్ల ఉమ్మడి ఆస్తి, ప్రతి ఒక్కరి ఆస్తి తప్ప ఏ ఒక్క వ్యక్తిదో, ఏ ఒక్క వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఆస్తి కాదు. సో దాని మీద బహిరంగ చర్చ జరగాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ అనేది బహిర్గతం కావాలి. సో అది ఎవరు, దాని సంకల్పకర్త ఎవరు,
ఎవరు డెవలప్ చేశారు, ఏ విధంగా డెవలప్ అయితే వచ్చింది, ఎవరెవరు చందాలు ఇచ్చారు, చందాలు ఇచ్చిన కుటుంబాలు ఎవరు, సో ఇవన్నీ బయటికి రావాలి కాబట్టి చర్చ అనేది చేస్తున్నాను. ఇది ఏ వ్యక్తిగత విమర్శ చేయాలని కాదు. సో ఈరోజు ఆ స్కూల్ మూతబడే పరిస్థితికి వచ్చింది. 12 ఎకరాల స్థలము, అద్భుతమైన కట్టడము, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి భవనం, అక్కడ అసెంబ్లీ హాల్ అని ఉంది. ఆ కాలంలోనే అద్భుతమైన అసెంబ్లీ హాల్ ఉంది. సో అటువంటి వాతావరణం చూస్తే 1940, 50, 60లలోనే అటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు డెవలప్ అయ్యే ఊళ్ళో ఎక్సలెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందని చెప్పి అద్భుతమైనటువంటి ఆశ్చర్యం కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ ప్రాపర్టీ అనేది ఏ వ్యక్తికో, వ్యక్తుల కుటుంబాలకో, వ్యక్తుల వారసుకో సంబంధించింది కాదు, చెందించింది కాదు. ఒకవేళ వ్యక్తుల కుటుంబాలకు వారసులకే చెందుతుందంటే బీపీ శేషారెడ్డి కుటుంబీలకు వాళ్ళ వారసులతో హక్కు ఉంది, ఈకే వెంకటేశ్వర వాళ్ళ కుమారులకు వాళ్ళ వారసులకు హక్కు ఉంది, ద్వాదశి రామకృష్ణయ్య వాళ్ళ కుమారులకు వారసులకు హక్కు ఉంది. అంటే నాకు దాంట్లో వాటా ఉంది. మేము సహాయం చేసినాము, ఆర్థిక సహాయం చేసినాము, సందాలు ఇచ్చాము. ఆ కాలంలో పెద్దరికంగా సహాయ సహకారం అందించారు. సో అంత అద్భుతమైన కట్టడము గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చెంది తప్ప వ్యక్తి సంకల్పమో, వ్యక్తి ఆశయమో, కేవలం ఒక కుటుంబమో చేసినది కాదు. సో అందరి సహకారం ఉంది. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆ కాలం నాటి ఆహ్వాన పత్రికలు ఉన్నాయి, సందాలు వసూలు ఇచ్చినటువంటి రసీదులు ఉన్నాయి. సో వీటి మీద బహిరంగంగా చెప్తాను, బహిరంగంగా చర్చ జరగాలి. సో శేషారెడ్డి హై స్కూల్ అనేది ఏ ఒక్క కుటుంబానికో వ్యక్తికో చెందింది కాదు కాబట్టి అది అందరికీ చెందింది. వాళ్ళ వారసులు కూడా మేము ఉన్నాము. మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు అడగకూడదు అంటున్నప్పుడు అడిగే హక్కు చరిత్ర హక్కు ఇచ్చింది. చరిత్ర హక్కు ద్వాదశి రామకృష్ణయ్య అనేవారు ప్రముఖుడు ఈ గ్రామంలో. ఈ బ్రాహ్మణ కుటుంబంలో ప్రప్రథమైన కుటుంబం మాది, ద్వాదశి వారి కుటుంబం. సో హక్కు ఉంది కాబట్టి అడుగుతాము, ప్రశ్నిస్తాము. ఇది ఏ వ్యక్తులను విమర్శించాలని కాదు, చెడుగా చెప్పాలని కాదు. కాబట్టి అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను. ఏమి జరిగినా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు మూలబారు పురుషుడు బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏ విధమైన సమస్యలు వచ్చినా, ఏ సమస్య జరిగినా నాకు, నా కుటుంబాలకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రి, మాజీ మంత్రి గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి, ఇది వాస్తవం, యథార్థం. సో లోక సమస్త సుఖినో భవంతు. నమస్తే.